Welcome to my channel. Hair fall, irrespective of age and sex, especially winters లో చాలా మందికి హెయిర్ ఫాల్ ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ రోజు డర్మా రోలర్ హెయిర్ రీగ్రోత్ కి అంటే హెయిర్ ఫాల్ రిడక్షన్ కి ఎలా యూజ్ అవుతుందో దాని గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఒక డర్మా రోలర్ ని మీరు ఇంట్లో సేఫ్ గా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. సో ప్లీజ్ స్టే ట్యూన్. Hello everyone, this is Dr. Deepthi Prasad, dermatologist from Deepthi Hospital, Karimnagar, Telangana. So what is a derma roller? ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అండి. దీనిపైన ఒక డ్రమ్ లాంటి పార్ట్ కి చిన్న చిన్న ఫైన్ నీడిల్స్ అనేవి స్టడ్ అయి ఉంటాయి. సో దీన్ని డర్మటాలజీలో రకరకాల ఇండికేషన్స్ కి, సో ఫేషియల్ స్కిన్ పైన ఫర్ ఎగ్జాంపుల్ యాక్ని స్కార్స్ రిజువినేషన్ లేదా స్ట్రెచ్ మార్క్స్ కి, లేకపోతే జస్ట్ లైక్ దట్ యాంటీ ఏజింగ్ ఫేషియల్ రిజువినేషన్ కి యూజ్ చేస్తాం. అండ్ స్కాల్ప్ పైన హెయిర్ రీగ్రోత్ చేసే టెక్నిక్స్ లో ఆర్ హెయిర్ ఫాల్ తగ్గించే టెక్నిక్స్ లో ఈ డర్మా రోలర్ మైక్రో నీడ్లింగ్ కోసం యూజ్ చేస్తాం. సో మైక్రో నీడ్లింగ్ ఈజ్ అ ప్రొసీజర్ ఇన్ విచ్ దెర్ ఆర్ ఫైన్ చిన్న చిన్న ఒక పంక్చర్స్ క్రియేట్ చేసే టెక్నిక్ లో మోస్ట్ కామన్ గా యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఈస్ డర్మా రోలర్. అసలు ఈ డర్మా రోలర్ ఏంటి, ఈ చిన్న చిన్న నీడిల్స్ మన జుట్టు రాలడం ఎలా తగ్గిస్తుంది, కొత్త జుట్టు వచ్చేలా ఎలా చేస్తుంది అనే కదా మీ క్వశ్చన్. సో ఇప్పుడు చూద్దాం. ఈ మైక్రో నీడ్లింగ్ అనేది ఎప్పుడైతే మనం స్కిన్ పైన చిన్న చిన్న మైక్రో పంక్చర్స్ చేస్తామో డర్మా రోలింగ్ చేయడం వల్ల అక్కడ ఆ మైక్రో ఇంజురీస్ అనేది స్కాల్ప్ పైన సెట్ అవుతాయి. అంటే చిన్న చిన్న పంక్చర్స్ అవుతాయి, మైక్రో ఇంజురీస్ అంటాం వాటిని. సో అలా అయినప్పుడు మన బాడీ ఒక డిఫెన్సివ్ మెకానిజం లోకి వెళ్తూ ఆ ఇంజురీస్ ని హీల్ చేసే ప్రాసెస్ లో ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి గ్రోత్ ఫ్యాక్టర్స్ అండ్ ఇన్ఫ్లమేటరీ సెల్స్ అన్ని కూడా ఆ ఏరియాలో అక్యుములేట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ లో ఒక ఇన్ఫ్లమేటరీ కంట్రోల్డ్ ఇన్ఫ్లమేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోయి అక్కడున్న టిష్యూని స్టిమ్యులేట్ చేస్తాయి. సో హెయిర్ ఫాలికల్స్ చుట్టుపక్కల ఉండే కొల్లాజెన్ టిష్యూ, మైక్రో సర్క్యులేషన్, బ్లడ్ వాస్క్యులేచర్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తూ అక్కడున్న హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి. అంటే రాలే జుట్టుని గట్టిపరుస్తుంది, కొత్త జుట్టుని వచ్చేటట్టుగా కూడా చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ సైంటిఫికల్లీ ప్రూవెన్ controlled injury giving rise to improvement in the hair regrowth. So scalp పైన డర్మా రోలర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో కొంతవరకు కంట్రోల్ అవుతుందండి. అండ్ హెయిర్ రీగ్రోత్ అంటే డార్మెంట్ గా ఉన్న హెయిర్ ఫాలికల్ స్టిమ్యులేట్ అయిపోయి కొత్త జుట్టు కూడా వస్తుంది. అండ్ దీంతో పాటు మైక్రో సర్క్యులేషన్ అంటే ఓవరాల్ గుండు పైన ఉండే రక్త నాళాలన్నీ కూడా ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ దేర్ బై హెయిర్ ఫాలికల్స్ ని ఇంకా చక్కగా పెరిగేటట్టుగా చేస్తుంది. అండ్ ఇంకో టెక్నిక్ లో కూడా యూజ్ చేస్తాం మైక్రో డెలివరీ ఆఫ్ డ్రగ్. అంటే మనం తల మీద పెట్టుకునే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో సీరమ్స్ కానీ ఇంకేదన్నా పెట్టుకునే సొల్యూషన్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా స్కాల్ప్ లోకి అబ్జర్బ్ అయ్యేటట్టుగా ఈ మైక్రో నీడ్లింగ్ తర్వాత మెడికేషన్ ఇంకా ప్రాపర్ గా అబ్జర్వ్ అవుతుంది. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ వల్ల హెయిర్ లో ఖచ్చితంగా డర్మా రోలర్ కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. అండ్ వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ డర్మా రోలింగ్ అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా మీరు డర్మా రోలింగ్ చేసుకోవాలి. సో ఈ డర్మా రోలింగ్ వీక్లీ వన్స్ తో స్టార్ట్ చేస్తూ ట్వైస్ వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఒకటేసారి మీరు ఎక్కువగా చేయకుండా యూ కెన్ స్టార్ట్ గ్రాడ్యువల్లీ విత్ వన్స్ ఇన్ ఎ వీక్ అండ్ డిపెండింగ్ అపాన్ మీ టాలరబిలిటీ అండ్ రిజల్ట్స్ మనం గ్రాడ్యువల్లీ 2 times వరకు కూడా తీసుకెళ్ళొచ్చు. సో యూజువల్లీ డర్మా రోలర్ లో సైజెస్ ఉంటాయండి. సో 0.1 mm నుంచి 2.5, 3 mm వరకు కూడా డర్మా రోలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. కానీ ఓన్లీ హాస్పిటల్ లో అంటే డర్మటాలజీ క్లినిక్స్ లో మాత్రమే హై సైజ్ నీడిల్స్ యూజ్ చేస్తాం. యాక్ని స్కార్స్ కి కానీ ఆన్ ద స్కాల్ప్ డర్మా రోలింగ్ కి కానీ. సో ఒకవేళ మీరు ఇంట్లో యూజ్ చేసుకునే పరిస్థితి అయితే కనుక 0.5 to 1 mm సైజ్ కన్నా ఎక్కువ నీడిల్స్ యూజ్ చేయదండి. బికాస్ ఇట్ విల్ బి వెరీ పెయిన్ఫుల్ అండ్ యూ కెనాట్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. సో వాట్ ఆర్ ద ఇండికేషన్స్, ఎలాంటి కండిషన్స్ లో మీరు డర్మా రోలర్స్ ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ డిఫ్యూజ్ హెయిర్ లాస్. అంటే మొత్తం జుట్టంతా గ్రాడ్యువల్ గా మీరు లూజ్ అవుతున్నారు, లేదా బట్టతల స్పెసిఫికలీ ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ. కొంతమందిలో ఈ ఫ్రంటల్ ఏరియాలో జుట్టు పల్చబడిపోతుంది, జుట్టు వెనక్కి దూనప్పుడు గుండు కనిపించేస్తుంది. సో అట్లాంటి ఏరియాస్ లో కూడా డర్మా రోలర్ చాలా బాగా పనిచేస్తుందండి. సో గ్రాడ్యువల్ గా డర్మా రోలింగ్ టెక్నిక్ అక్కడ ఉన్న డార్మెంట్ హెయిర్ ఫాలికల్స్ స్టిమ్యులేట్ చేసి ఖచ్చితంగా కొత్త గ్రోత్ అనేది చూపిస్తుంది. బట్ మైండ్ యూ ఒకవేళ నిజంగానే అండర్లైన్ కాజెస్ ఉన్నాయి, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, స్ట్రెస్ రిలేటెడ్ ఆర్ హార్మోన్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ ఉంటే గనక డర్మా రోలర్స్ ఓన్లీ యూజ్ చేసినప్పుడు అంత పెద్ద రిజల్ట్స్ ఇవ్వండి. సో జనరల్ గా ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ అయినా మైల్డ్ గా ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు డర్మా రోలర్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అండ్ కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ద వీడియో, ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు డర్మా రోలింగ్ చేసుకోవచ్చు స్కాల్ప్ పైన. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సెలెక్ట్ అ డర్మా రోలర్ రైట్లీ.
అంటే మీకు పెయిన్ టాలరబిలిటీని దృష్టిలో పెట్టుకొని 0.5 mm తో స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి యూస్ చేసిన డర్మా రోలర్ ని మనం అట్లీస్ట్ ఒక 6 to 8 weeks అండ్ నియర్లీ 2 months వరకు కూడా యూస్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ నీడిల్స్ బ్లంట్ అయిపోవడం వల్ల యూ హ్యావ్ టు రీప్లేస్ ద డర్మా రోలర్. అండ్ ఎవ్రీ టైమ్ డర్మా రోలర్ ని ఎలా క్లీన్ చేయాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ డర్మా రోలింగ్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఆర్ ఎనీ శానిటైజర్ లో మనము ఆ రోలర్ ని ఒక 2-3 minutes అలా ఉంచి ఎయిర్ డ్రై చేసిన తర్వాత యూజ్ చేయాలి. మళ్ళీ యూసేజ్ అయిపోయిన తర్వాత సిమిలర్ ప్రాసెస్ లో దాన్ని వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఆల్కహాల్ లో శానిటైజ్ చేసి ఎయిర్ డ్రై చేసి దాని బాక్స్ లో పెట్టాలి. సో ఇలా చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది మనం స్కాల్ప్ లోకి ఎంట్రీ కాకుండా చూసుకోవచ్చు. అండ్ ఎలా వాడాలి, టెక్నిక్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్ ఆఫ్ ద స్కాల్ప్ లో మీకు పల్చగా ఉంది, సో ఆ ఏరియాలో డర్మా రోలింగ్ స్టార్ట్ చేయండి. ఒక డైరెక్షన్ లో ఒక 5 to 7 times 10 times డర్మా రోలింగ్ చేస్తూ ఆ ఏరియానంతా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా ఒక డైరెక్షన్ లో చేసి మళ్ళీ డర్మా రోలింగ్ లిఫ్ట్ చేసి దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో అగైన్ కీప్ రోలింగ్. సో రోలింగ్ చేసేటప్పుడు ప్రెషర్ జెంటిల్ గా ఉండాలి, ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు అండ్ ఎక్కువ డ్రాగింగ్ చేయకూడదు. బికాస్ డర్మా రోలర్ డ్రాగ్ చేసే ప్రాసెస్ లో ఆ పంక్చర్స్ కాస్త చిన్న టేర్స్ గా మారి ప్రెషర్ ఎక్కువ పెట్టినప్పుడు స్కార్స్ గా కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ టెక్నిక్, స్కిల్. మీరు అది నేర్చుకోవడం మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. ఎక్కువ విగరస్ గా ఉండొద్దు, అట్లా అని చెప్పేసి ఎక్కువ మరీ మైల్డ్ గా ఉన్నా కూడా దాని యాక్షన్ అనేది ప్రాపర్ గా మనం చూడలేం. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ హౌ టు యూజ్ అ డర్మా రోలర్ ఎట్ హోమ్, దీంతోటి యూ కెన్ ట్రై డెఫినెట్లీ యూజింగ్ డర్మా రోలర్. బట్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ డౌట్స్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్ అండ్ ఒక ప్రాపర్ డర్మా రోలర్ సజెస్ట్ చేయించుకొని ఇంకా కూడా మీరు లైవ్ గా డెమాన్స్ట్రేషన్ తీసుకున్న తర్వాత యూ కెన్ స్టార్ట్. లేదు హ్యావ్ సివియర్ హెయిర్ ఫాల్ అని మీకు అనుకుంటే కనుక ప్లీజ్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్ అండ్ ఆ డిసీజ్ ని ప్రాపర్ గా డయాగ్నోస్ చేసి మెడికేషన్స్ వాడుతూ డర్మా రోలర్ వాడినప్పుడు మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో హెయిర్ ఫాల్ ఇష్యూని ఇంట్లో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి దాని గురించి, వాట్ ఆల్ ఫుడ్స్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్ ఇఫ్ యూ హ్యావ్ హెయిర్ ఫాల్ అని ఒక వీడియో చేస్తుందండి. ప్లీజ్ చెక్ మై ఓల్డ్ వీడియో. దాంతో పాటు డర్మా రోలింగ్ యాడ్ చేస్తూ కపుల్ ఆఫ్ మంత్స్ మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత కూడా మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ కావట్లేదు అన్నప్పుడు యూ హ్యావ్ టు డెఫినెట్లీ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డర్మా రోలర్, హౌ టు యూజ్ అ డర్మా రోలర్ ఫర్ హెయిర్ రీగ్రోత్. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీ నాలెడ్జ్ కి ఎంతో కొంత యాడ్ చేసిందని ఆశిస్తున్నాను. So stay tuned to our channel for more such skin and hair related content. If you have not subscribed to the channel yet, please do and give a thumbs up. Thanks for watching. Take care and bye.